గురుగారు, శుభకార్యాలలో మహిళలు తాంబూలం ఇచ్చే ముందు తోటి ఆడవారి కంఠానికి గంధం పూస్తూ ఉంటారు కదా, ఎందుకు ఇలా చేయాలి? శ్రీచందనం గంధం, శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సరశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గంధాన్ని మగవారికి అరచేతి వెనుక భాగంలో అలదాలి, ఆడవారికి కంఠం దిగువన. మనం దేహంలో అనేక చక్రాలు ఉంటాయి అని చెబుతూ ఉంటాం. మూలాధారము, అనాహతము, మణిపూరము ఇలా చెప్పుకుని ఆ చక్రంలో విశుద్ధ చక్రము. ఈ చక్రానికి బలాన్ని చేకూర్చేది శ్రీగంధం. ఇది ఆయుర్వేద వైద్య విధానపరమైన చికిత్స. మగవారికి సంబంధించి సమస్త వ్యాధులు వారి దేహంలో తొలుతగా ప్రవేశించేటటువంటి క్షేత్రం అరచెయ్యి వెనుక భాగం. అరచెయ్యి వెనుక భాగం ఎవరికీ చూపకూడదు. ఇలా చూపించామా యుద్ధానికి సిద్ధం అని చెప్పడం, ఇలా చూపించామా అభయప్రదానం, ఇలా చూపించామా తీసుకోవడానికి సిద్ధం, ఇచ్చామా ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వకూడదు. పూర్వం తెలుగువారి ఇంట ఒక సామెత ఉండేది, ఇచ్చే ఉద్దేశం లేనివాడు మొండి చేయి చూపించాట అనేవారు. ఇలా చెబితే ఇస్తారు అని కూడా మనవారు ఇప్పటికీ వెక్కిరింతగా చెబుతూ ఉంటారు, ఇలా చూపిస్తూ ఉంటారు. ఈ భాగం చూపకూడదు. ఒకవేళ చూపితే ఈ భాగంలో గంధం ఉన్నట్లయితే ఎక్కడో ఏదో మంచి సన్మానం పొంది ఉన్నాడు, మనకు ఆ సన్మానాన్ని చూపిస్తున్నాడు అనే భావన కూడా ఉంటుంది. కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సురనామాచుల వారు కావ్యం చేస్తూ తుంబురుల వారికి వైకుంఠంలో జరిగిన ఆ సన్మానోత్సవంలో చేతులకు గంధము అని వర్ణించడం మనం గమనించే అంశంగా గుర్తించినట్లయితే మగవారికి అరచేతులు వెనుక భాగం, ఆడవారికి కంఠం దిగువన. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి అది పెరిగి పెద్దనై మహిళలకు రోగకారకం అవుతుంది. ఆ రోగాలేవి కూడా రాకుండా శ్రీఖండం చందనం గంధాన్ని అలదాలి. అది కూడా శ్రీగంధం, పసుపు వేసినది, సానరాయి పైన గంధాన్ని అరగరించి రంగరించి తీసినది. రంగరించే సమయంలో కూడా దైవనామాన్నే స్మరిస్తాం, అమ్మవారి నామాన్నే స్మరిస్తాం. పసుపు యాంటీబయోటిక్. అలాగే శ్రీగంధం, ఈ గంధం రసంలో కూడా కొన్ని విషపరమైనటువంటి బ్యాక్టీరియాలను చంపేటటువంటి గుణాలు ఉన్నాయి. విషం శ్రీగంధం కొంతమేరకు, దానిని సేవనం చేయకూడదు, అలదుకోవాలి అని చెప్పడం కోసమే గంధపు పూత అన్నారు. మగరిగా పత్రములతో కంటి చివరలలో కూడా పూర్వం కృష్ణ పరమాత్ముడికి నేడు మనం గమనించవచ్చు గంధముతో అలంకరణలు చేసేటటువంటి సంప్రదాయాన్ని నేటికి కూచిపూడి బచ్చన భాగవతులు పాటిస్తూ ఉంటారు. గంధం మహిళలకు ఇక్కడ, మగవారికి ఇక్కడ. ఇది గంధం లేపనంలో ఉండేటటువంటి అంతరార్థం. శ్రీనాథ మహాకవి స్నేహాన్ని కోరుతూ చక్రవర్తిని గంధం ఇప్పించండి అని అడిగిన దృష్టాంతం కూడా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు.